బ్రేకింగ్ న్యూస్ విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఒడిశాలోని కోరాపుట్ నుంచి వైజాగ్ బొలెరో వ్యాన్ లో గంజాయి తరలిస్తుండగా బొండపల్లి పోలీసులు పట్టుకున్నారు. క్యాబేజీ లోడ్ తరలిస్తున్న ముసుగులో క్యాబేజీల కింద గంజాయి పెట్టి నిందితులు తరలిస్తున్నారు. సుమారు 647 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వ్యాన్ ను సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్ చెప్పండి, ఏదైతే బొలెరో వాహనంలో కూడా క్యాబేజీ ముసుగులో ఇటు గంజాయిని తరలిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇదంతా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? ఇట్లా మనం చూసుకున్నట్టయితే సినిమా తరహాలో ఈ గంజాయి తరలింపు అనేది ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. సినిమాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. పైన ఏవైనా మామూలుగా యాజ్ యూజువల్ గా యూజ్ చేసే వస్తువుల్ని పెట్టి ఆ తర్వాత దాని కింద ఈ గంజాయిని తరలించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఘటనలో కూడా అలాగే కోరాపుట్ అంటే ఒరిస్సా నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి బొలెరో వాహనంలో ఈ గంజాయిని తరలిస్తున్నటువంటి పరిస్థితి. పైన చూసుకుంటే క్యాబేజీ కూరగాయలు తరలిస్తున్నట్టుగా తరలించారు. కాకపోతే దాన్ని నార్కోటిక్ సెంట్రల్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగినటువంటి తనిఖీల్లో ఈ గంజాయి అనేది పట్టుబడినటువంటి పరిస్థితి. అయితే గత 6 నెలలుగా విజయనగరం జిల్లాలో అయితే మాత్రం గంజాయి తరలింపు లేకపోతే గంజాయి పట్టివేత కేసులు అనేవి చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. కానీ ఈసారి అయితే మాత్రం అంటే ఈ మధ్యకాలంలో లేకపోవడం కారణంగా ఈసారి కూడా అలాగే కళ్ళు కప్పి వెళ్ళిపోవచ్చు అనేటటువంటి ఆలోచనలో భాగంగా ధైర్యం చేసినట్టున్నారు. కానీ భారీ ఎత్తున సుమారుగా 700 కేజీల గంజాయి 650 కేజీల గంజాయిని తరలిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు నమోదు కాలేదు, ఇలాంటి తరలింపు అనేది జరగలేదు కాబట్టి పోలీసులు పెద్దగా పట్టించుకునేటటువంటి అవకాశం ఉండదు అనేటటువంటి ధైర్యంతో తీసుకెళ్తున్నారు అని చెప్పేసి మనం ఆలోచన చేసి ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే ఒరిస్సా నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి, గంజాయి కేసులు ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఒరిస్సా నుంచి తరలిస్తూ ఉంటారు. ఈ క్రమంలో పోలీసులు అయితే మాత్రం ఈ మధ్య కాలంలో లేకపోయినప్పటికీ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. దీనిపైన విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ రైట్ షణ్ముఖ్, థ్యాంక్ యూ.